అమరావతిని ఆపడం ఎవరితరం కాదని సీఎం చంద్రబాబు అన్నారు. జగన్ మావిగన్కే కట్టుబడి ఉన్నామన్న వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. తిరుపతి జిల్లా ముక్కవారిపల్లిలో వీబీజీ రామ్జీ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఎవరు ఎన్ని మాటలు అన్నా అమరావతి దేవతల రాజధాని అని, ఇక్కడే వెంకటేశ్వర స్వామి ఉన్నాడని, ఆయనే చూసుకుంటాడని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ హైదరాబాద్లోని డగ్నికప్పుల్లో ఉన్న పాఠశాల విద్యాశాఖ కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించింది. ఎస్ఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా అక్కడికి చేరుకుని కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి, విద్యాశాఖ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కార్యాలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలో క్రాంతి కుమార్ కుటుంబాన్ని వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యుల పరిస్థితిని తెలుసుకుని వారికి భరోసా ఇచ్చారు. క్రాంతి కుమార్ చిన్న ఇంట్లో కుటుంబంతో జీవిస్తున్నారని, గత 8 ఏళ్లుగా ఎలాంటి కేసులు లేవని, టాక్సీ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారని జగన్ తెలిపారు. అయినప్పటికీ ఆయనను రోజు పోలీస్ స్టేషన్కు పిలిచి వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనపై బీఆర్ఎస్ నేత కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఉప్పల్లో ఇవాళ తెలంగాణ ఉద్యమకారులు మహిళలపై పోలీసులు లాఠీచార్జ్ చేసి విచక్షణారహితంగా వ్యవహరించారని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మాత్రమే ఉద్యమకారులు అడిగారని, అదనపు డిమాండ్లు ఏమీ లేవని కవిత తెలిపారు. ఉద్యమకారులకు ఇచ్చిన 250 గజాల స్థలాన్ని హామీని వెంటనే అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. గన్ పార్క్ వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్ తదితర ముఖ్య నేతలు మీడియాతో మాట్లాడారు. గురుకులాల నిర్వహణపై మాజీ మంత్రులు హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ఆరోపణలు ఆధారాలతో నిరూపించాలని వాళ్ళు సవాల్ విసిరారు. గన్ పార్క్ వద్ద తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని, అవసరమైతే ప్రెస్ క్లబ్లో కూడా బహిరంగ చర్చకు రావడానికి సిద్ధమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ రాజాబాబు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేషన్లోని వివిధ విభాగాలను పరిశీలించిన ఆయన సెక్షన్ల వారీగా సిబ్బంది పనితీరును ప్రత్యక్షంగా సమీక్షించారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు వేగంగా, సమర్థవంతంగా అందాలనే ఉద్దేశంతోనే ఈ తనిఖీలు నిర్వహించినట్టు తెలుస్తోంది. కార్యాలయంలోని పనుల నిర్వహణ, రికార్డుల నిర్వహణపై కూడా కలెక్టర్ ఆరా తీశారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో రోడ్ల విస్తరణ పనులకు భారీ నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తెలిపారు. హైబ్రిడ్ మాన్యుటీ మోడల్ పథకం కింద రోడ్లు, భవనాల శాఖ ద్వారా 251.20 కోట్ల నిధులు మంజూరైనట్లు ఆయన వెల్లడించారు. ఈ నిధులతో మొత్తం 7 రోడ్లపై 70.8 కిలోమీటర్ల మేర డబుల్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ అభివృద్ధి పనులు త్వరలోనే ప్రారంభిస్తామని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం కొత్తవల్లి గ్రామంలో మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. కొత్తవల్లిలో ఇంటి నల్లాల నుండి ఈకలు, జంతువుల కలేబరాలు, పెద్ద పెద్ద పురుగులతో కూడిన నీళ్లు రావడంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఇలాంటి కలుషిత నీటిని తాగితే రోగాల బారిన పడాల్సి వస్తుందని, ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్ వద్ద బీఆర్ఎస్ నేతల అరెస్టుల నేపథ్యంలో కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రి హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా స్టేషన్లోకి అనుమతించకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బొల్లారం పోలీస్ స్టేషన్ ఎదుట తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలు బైఠాయించి ఆందోళన చేపట్టారు. తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను 2.5 ఏళ్లు గడిచినా అమలు చేయలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో భూ పోరాటం చేపట్టిన బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్లో నిర్బంధించడంపై ఉద్యమకారులు, బీఆర్ఎస్ నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పాలకుర్తి మండల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి 124 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారి వైద్య, ఇతర అత్యవసర అవసరాలకు ఉపశమనం కలుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. తిరుపతిలో వైసీపీ అధినేత జగన్పై బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. మొదట అమరావతి రాజధానికి అంగీకరించి తర్వాత 3 రాజధానుల అంశాన్ని తీసుకురావడం గందరగోళానికి దారితీసిందని అన్నారు. ఎన్నికల ఓటమిని జీర్ణించుకోలేక జగన్ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారని ఆరోపించారు. అమరావతి అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మాధవ్ అన్నారు. సింగరేణి అధికారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 4వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలు రామగుండం జీఎం కార్యాలయం ఎదుట కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొని అధికారులకు సంఘీభావం తెలిపారు.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ప్రకటించిన రాజీవ్ వికాస్ పథకాన్ని వెంటనే అమలు చేయాలని జనసేన పార్టీ పీఓసీ సభ్యుడు మామిడాల రమేష్ డిమాండ్ చేశారు. ఈ పథకం అమలుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ జనసేన నాయకులతో కలిసి ఆయన భువనగిరిలో 3 రోజుల దీక్ష చేపట్టారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చేసిన ప్రకటనలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సతీమణి లక్ష్మీబాయికి బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వ అవినీతి కుంభకోణాలను ప్రశ్నిస్తున్నందుకే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ప్రవీణ్ కుమార్ ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన నిమిషాల వ్యవధిలోనే ఈ ఆదేశాలు వెలువడడం చర్చనీయాంశంగా మారింది. ఇది క్లియర్గా రాజకీయ కక్ష సాధింపేనని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో భువనగిరిలో విద్యార్థులు రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో వేలాది మంది పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తునిలో అదృశ్యమైన 2 ఏళ్ల జ్ఞానేశ్వరి ఆచూకీ నెల రోజులుగా లభించకపోవడంతో ఆమె తల్లి తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. పాపను తీసుకెళ్లిన వారు దయతో తిరిగి అప్పగించాలని, వారిపై ఎలాంటి కేసులు పెట్టబోమని వేడుకున్నారు. బిడ్డ దూరమైన బాధను అర్థం చేసుకోవాలని కోరారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తూ సమాచారం ఇచ్చిన వారికి ₹1,00,000 బహుమతి ప్రకటించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, ఆ ప్రభావంతో ఆయన కుటుంబంపై చర్యలు తీసుకుంటున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఆయన భార్యను ట్రాన్స్ఫర్ చేయడం కేవలం 10 నిమిషాలు మాత్రమే జరిగిందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో తుగ్లక్ పరిపాలన నడుస్తుందని విమర్శించారు. హైదరాబాద్ పాతబస్తీలోని మదీనా క్రాస్ రోడ్ నుంచి పురాణపూల్ వరకు ఫుట్పాత్పై ఉన్న ఆక్రమణలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. ప్రధాన రహదారి వెంట ఉన్న ఫుట్పాత్ ప్రాంతాన్ని కొంతమంది చిన్న దుకాణాలు, షాపుల యజమానులు ఆక్రమించినట్లు అధికారులు గుర్తించారు. జీహెచ్ఎంసీ అధికారులు జేసీబీతో పాటు పోలీస్ సిబ్బందితో అక్కడికి చేరుకుని అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ ఆవరణలో పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ విక్రయిస్తున్నారని విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఎలాంటి రసీదులు ఇవ్వకుండా విక్రయాలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. వారి ఫిర్యాదు మేరకు ఎంఈఓ పాఠశాలకు చేరుకుని విచారణ నిర్వహించారు.